వందే మాతర గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటులో ఇవాళ ప్రత్యేక చర్చ జరగనుంది. ప్రధాని మోడీ చర్చను ప్రారంభించనుండగా 10 గంటలు కేటాయించారు. ఎన్డీఏ కూటమికి 3 గంటల సమయాన్ని కేటాయించగా కాంగ్రెస్ తరపున 8 మంది ఎంపీలకు టైం ఇస్తున్నారు. వందే మాతరంతో ముడిపడ్డ కీలకమైన చారిత్రక అంశాలు సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. వందే మాతరంపై రేపు రాజ్యసభలోనూ ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ చర్చను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభిస్తారు. బకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతర గేయాన్ని తొలిసారిగా 1875వ సంవత్సరం నవంబర్ 7న బంగదర్శన్ అనే పత్రికలో ప్రచురించారు. 1896లో కోల్కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం వేదికగా తొలిసారిగా వందే మాతర గేయాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు. దీంతో ఆ గేయానికి ప్రజల్లో క్రేజ్ పెరిగింది. అనంతరం భారత స్వాతంత్ర ఉద్యమంలో వందే మాతరం కీలక భాగంగా మారింది. దేశ ప్రజల్లో దేశభక్తిని రగిల్చే ఒక మహత్తర అస్త్రంగా అవతరించింది. లోక్సభలో ప్రత్యేక చర్చ సందర్భంగా వందే మాతరంతో ముడిపడ్డ కీలకమైన చారిత్రక అంశాలు ప్రస్తావనకొచ్చే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ గారు గత చరిత్రను, నెహ్రూ గారి చరిత్రను, గాంధీ గారి చరిత్రను కాలరాసే ప్రయత్నంలోనే ఈ వందే మాతరం చర్చకు తావు తీస్తూ దేశ ప్రజల్ని పక్కదోవ పట్టించాలన్న ఒక ఆలోచనతోటి ముందుకు పోతురు తప్ప అంతకు మించి ఏం లేదు. వందే మాతరం చర్చలో మేము పాల్గొంటాం. వాళ్ళు ఏదైతే తప్పును ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుర్రో దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే వందే మాతరం అనే సబ్జెక్ట్ని తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో సంక్షోభంలో ఉంది భారతదేశం. ఈరోజు ఎంతోమందికి ఉద్యోగాలు లేక యువత రోడ్ల మీద ఉన్నారు. ఈరోజు ఇండిగో ప్రయాణికులు ఎక్కడక్కడ ఆగిపోయి ఉన్నారు. ఈ సమస్యలు ఏవి పరిష్కారం చేయకుండా ఈరోజు ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు గుంజుకునే ప్రయాణాన్ని కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవేవి చర్చలు ముందుకు తావించకుండా మొదటి నుంచి కూడా మేము వందే మాతరం ద్వారా అప్పుడున్న నాయకులను, కాంగ్రెస్ నాయకుల మీద బురద జల్లాలన్న ప్రయత్నమే క్లియర్గా కనపడుతుంది. ఈరోజు కేవలం నరేంద్ర మోడీ గారు